చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగిపై దాడులు జరిగినప్పుడు తక్షణమే స్పందించి అటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న చరిత్ర మన గతంలో కనబడ్డది. కానీ రొడ్డే యాదగిరి కేవలం బాధ్యతలు వస్తుంది కనుకనే ఇన్ని రోజులు కలిసినా కూడా ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదంటే ఇది కేవలం కులక్షణగానే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అదే మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్యోగిపై ఒక దళిత మాజీ కార్పొరేటర్ ఏదో మాట్లాడిందని మున్సిపల్లో ఉన్న ఉద్యోగస్తులంతా కలిసి ఆ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా అక్కడ ధర్నాలు కొనసాగించరు. కానీ అదే మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన రొడ్డే యాదగిరిపై దాడి జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలియాలి. వాళ్ళు మౌనం వెనుక వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన కనుక ఈ యాదగిరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కనుకనే ఇక్కడ కులవక్షత ఉంది కనుక మీరు మౌనంగా ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమైంది కనుక తక్షణమే అక్కడ ఆ మున్సిపల్ శాఖకు విధులు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం. యాదగిరిపై దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యాదగిరికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఇట్లాంటి పరిస్థితి ఉందని మా దృష్టికి వచ్చింది. గతంలో మేము చూసుకున్నట్లయితే మేము చిత్తుపాడు మండల కేంద్రంగా మా గతంలో ఒక విషయం వినబడ్డది. అదేవిధంగా రేపటిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిపైన కూడా వినబడ్డది. ఇట్లా చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. మా ఉద్యోగస్తులకు భరోసా లేదు కాబట్టి తక్షణమే మాదిగ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలని మేము గుర్తు చేస్తున్నాం. తక్షణమే ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగితే ప్రభుత్వం తొందరగా స్పందించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. యాదగిరిపై దాడిని తక్షణమే వీళ్ళు తీసుకోకపోతే ఈ విషయాన్ని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నా కార్యక్రమాలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కనుక తక్షణమే వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.